ఈరోజు ఎవరైతే స్వయం ప్రకటితంగా మేధావులు అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వివిధ ఛానళ్లలో సంబంధించినటువంటి యూట్యూబ్ మాధ్యమాల్లో శ్రీమతి కవిత గారిని కించపరిచే విధంగా వ్యక్తిగతమైనటువంటి దూషణలకు కూడా పాల్పడుతున్నటువంటి వి ప్రకాష్ను తెలంగాణ జాగృతి ఇవాళ హెచ్చరిస్తోంది. వి ప్రకాష్ అనేటువంటి వ్యక్తి స్వయం ప్రకటితంగా తనకు తానే మేధావని చెప్పేసి ప్రకటించుకొని అనేక రకాలైనటువంటి దుర్మార్గమైనటువంటి పనులకు కూడా గడుతున్నాం. ఈరోజు కవిత గారు ఏం మాట్లాడిల్లు? కవిత గారు మాట్లాడినటువంటి అంశాలపైన చర్చ పెట్టాల్సినటువంటి మేధావి కవిత గారి యొక్క వ్యక్తిగతమైనటువంటి అంశాలు మాట్లాడేటువంటి స్థాయికి దిగజారినవనంటే నీ వెనుక ఎవరుండి మాట్లాడిస్తున్నలో ఈరోజు తెలంగాణ జాగృతికి మొత్తం కూడా తెలుసు. ఇలా కవిత గారు ఏం మాట్లాడిల్లు? కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్లో ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అనేటువంటి జరిగింది. ఈ అవినీతి అనేటువంటి జరిగితే ఇది గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారికి ఈరోజు ఈ అవినీతి మరకలు అంటించినటువంటి కుట్రదారులు ఎవరు? ఇలా ఇరిగేషన్ శాఖ మంత్రులుగా ఆ రోజున పనిచేసినటువంటి హరీష్ రావు గారు, బహుళజాతి సంస్థలైనటువంటి కాంట్రాక్టర్ సంబంధించినటువంటి తీసుకొచ్చినటువంటి సంతోష్ రావు గారు, మెగా కృష్ణారెడ్డి, ఎల్ఎన్టీ లాంటి నిర్మాణ సంస్థలు దీంట్లో భాగస్వామ్యం అని చెప్పేసి కవిత గారు మాట్లాడితే నీకు చేతనైతే వాటిపైన ఇలా నీ పదనైనటువంటి పదాలు ఏమన్నా ఉన్నా కానీ నీ భావదారిద్ర్యం ఏమైనా ఉంటే దానిపైన చూపించుకోవాలి. వి ప్రకాష్ ఈరోజు కవిత గారి పైన వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు. నువ్వెవరు? 6 నెలలు నువ్వు బయటికి పో అని చెప్పడానికి నువ్వెవరు వి ప్రకాష్ అని చెప్పేసి ఇలా తెలంగాణ జాగృతి ప్రశ్నిస్తుంది. 6 నెలలు నువ్వు పో, లేకపోతే నేను నోరిపుతా. నేను కేసీఆర్ కుటుంబంలో సభ్యునిగా నీ నోరిపితే నీ రాజకీయ భవిష్యత్తును బొందబెడతా. నీకంత సత్తా ఉందా? నీకంత సత్తా ఉందా? కవిత గారి రాజకీయ భవిష్యత్తును బొందబెట్టే సత్తా ఉందా? నీకు కూడా ఒక బిడ్డ ఉంది కదా. ఇవాళ పీటల మీద పెళ్లిళ్ళు కూడా ఎత్తేసిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ రోజున పెద్దలు కూర్చున్నటువంటి సంబంధాలు ఏవైనా ఉన్నా కానీ నిశ్చితార్థం దాకా వచ్చినప్పటికి కూడా ఎత్తిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. పీటల మీద పెళ్లిళ్ళు కూడా ఆగిన సందర్భాలు ఉన్నాయి. ఇలా ఒక మహిళ గురించి రేపో మా పెళ్లిడికి వచ్చేటువంటి పిల్లలు ఉన్నారో అట్లాంటి కవిత గారి గురించి నీ యొక్క అవాకు చెవాకులు ఎవడు మాట్లాడిస్తున్నాడు? ఎంత ప్యాకేజ్ కమ్ముడు పోయినావు వి ప్రకాష్ అని చెప్పేసి ఇలా తెలంగాణ జాగృతి నేను ప్రశ్నిస్తాంది. ఇలా ఎక్కడ కూడా ప్యాకేజ్ లేకుండా నువ్వు మాట్లాడవు కదా. ఇలా యూట్యూబ్లో ఏదైతే రెగ్యులర్గా వీడియోలు చూస్తున్నావో ఐ డ్రీమ్ లాంటి సంస్థలలో కూడా నెలకు 80,000 నుంచి ₹1,00,000 తీసుకున్నటువంటి ప్యాకేజ్ స్టారు నిన్ను ఎవడు వెనుక ఉండి ఆపరేట్ చేస్తాడో నువ్వు బహిరంగంగా చెప్పాలి. నువ్వు మేధావి అనుకుంటున్నావు, నువ్వు మేధావి కాదు, నువ్వు మేత ఆవు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి ప్రకటిస్తుంది. ఏ దొడ్లో గడ్డేస్తే ఆ దొడ్లో నువ్వు ఆ గడ్డి తిని మొరిగేటువంటి వ్యక్తి అని చెప్పేసి ఇలా తెలంగాణ జాగృతి ప్రకటిస్తుంది. ఇవాళ నీ అక్కస్ ఏంటిది? తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో తనకు ఒక వ్యక్తిగతమైనటువంటి చరిష్మా ఉంది. తను కనుక ప్రజలలోకి పోతే తను చేసేటువంటి ప్రతి ఒక్క ఆరోపణలు కూడా జనం నమ్మేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఇలా కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి ఏదైతుందో ఈ అవినీతిలో కూడా నీకు భాగస్వామ్యం ఉందని చెప్పేసి ఇలా తెలంగాణ జాగృతి ఆరోపిస్తోంది. నీ యొక్క మేధాశక్తితోని మేకవన్న పులిలాగా నేను మేధావినని చెప్పుకునేటువంటి నువ్వు నీ అవినీతిని కప్పిపుచ్చుకుంటున్నావు. ఇలా హరీష్ రావు గారి పేరు బయటకు వస్తే, సంతోష్ రావు గారి పేరు బయటకు వస్తే, నిర్మాణ సంస్థలు అయినటువంటి ఎల్ఎన్టీ సంస్థ కానీ నిర్మాణ సంస్థ అయినటువంటి ఇంకో మెగా కృష్ణారెడ్డి సంస్థ కానీ వీళ్ళ పేర్లు బయటకు వస్తే నీ పేరు కూడా బయటకు వచ్చేటువంటి ప్రమాదం ఉందని ఇలా నీ అక్కసా, నీ కోపమా, నీ విద్వేషం దేనికి కారణమో ఇలా వి ప్రకాష్ చెప్పాలి. ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఛానళ్లలో ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? కవిత గారి పేరు చెప్పగానే అంటే నీ కూసాలు కదులుతున్నాయి, నీ కాళ్ళ కింద మట్టి కదులుతుంది. ఎందుకంటే నాడు వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు చైర్మన్గా పనిచేసినావు, కాళేశ్వరం కార్పొరేషన్ లిమిటెడ్కు చైర్మన్గా పనిచేసినావు. ఆ రోజున ఉండబడేటువంటి ఆర్థిక శాఖ కూడా మొత్తం కూడా కాళేశ్వరం కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారానే ఆ యొక్క వనరులన్నింటినీ కూడా విభజించి వివిధ నిర్మాణ సంస్థలకు ఇచ్చింది. అంటే నీ చేతివాటం ఎంత ఉన్నది? నీ చేతివాటం ఎంత ఉందని చెప్పేసి ఈరోజు తెలంగాణ జాగృతి ప్రశ్నిస్తుంది. ఇలా మేధావి ముసుగులు వేసుకొని నీ యొక్క అసత్య ప్రచారాలు చేస్తే తెలంగాణ సమాజం మర్చిపోతుందా? తెలంగాణ సమాజం నమ్మేటువంటి పరిస్థితులు ఉందా? ఒకసారి సమాజం చెప్పాలి. ఇలా ఈ స్వయం ప్రకటిత మేధావి ఏమంటాడు? కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీలో 51% ఉంటుందట, హరీష్ రావు గారికి 49% ఉంటుందట. నువ్వెవడివి నిర్దేశం చేస్తానికి? నువ్వెవడి నిర్ణయం చేస్తానికి? 51% కేసీఆర్కి ఉంటే 49% హరీష్ రావుకు ఉంటే కేసీఆర్ కేటీఆర్ యొక్క వాటా ఎంత, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంతో ఇలా సమాధానం చెప్తావా? అంటే కేటీఆర్ కవిత గారు 0, హరీష్ రావు 49%, కేసీఆర్ 51% అని చెప్పేసి ఇలా ఈ అప్రకటిత మేధావి మాట్లాడతాడు. చివరకు ఎంత దుర్మార్గం అంటే నేను బీసీని అని చెప్పుకున్నటువంటి ఈ స్వయం ప్రకటిత మేధావి మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఉండి మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి మున్నూరు కాపు సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షులుగా పనిచేసి ఆ సంఘం కోసం అనునిత్యం ఆర్నిషల్ కాపు పోరాడినటువంటి దేవన్న లాంటి వ్యక్తిని కూడా తొక్కిపట్టింది నువ్వు కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తాను.
అదేవిధంగా ఆ కులంలో నువ్వు అనేక రకాలైన ఘర్షణలకు తావిచ్చే విధంగా చేసింది నువ్వు కాదా అని చెప్పి తెలియజేస్తాను. అదేవిధంగా మెరుపుకు గనక ఎరుపును అద్దితే ఒక బహుజన బిడ్డ అయినటువంటి ఒక మారోజు వీరన్న ఒక అభ్యుదయవాది తన పేరు బయటకు వస్తుంది. అట్లాంటి అభ్యుదయవాది ఆ రోజున తెలంగాణ ఉద్యమాన్ని గ్రామాలకు విస్తరిస్తున్నటువంటి సమయంలో మారోజు వీరన్న పైన కుట్రలు చేసినటువంటి కుట్రదారుడు ఎవరు? ఇవాళ ఎక్కడో ములుగు ప్రాంతంలో అడ్వకేట్గా వకీల్గా పనిచేస్తున్నటువంటి నీకు ఖమ్మం సంబంధించినటువంటి భారత సంబంధించినటువంటి కమ్యూనిస్టు పార్టీ ద్వారా ఆ రోజున రాము అనేటువంటి ఖమ్మం ఇన్ఛార్జ్ ద్వారా మారోజు వీరన్నకు దగ్గరైనటువంటి నువ్వు మారోజు వీరన్న కూడా నిన్ను బ్లైండ్గా ఆ రోజున నమ్మడం జరిగింది. ఒక వకీలు తెలంగాణ ఉద్యమానికి అక్కడికి వస్తాడేమో వీడని ఆ రోజున పార్టీ సంబంధించిన నిధులను కానీ సాహిత్యాన్ని కానీ నీ దగ్గర పెడితే ఆ నిధులను ఖాళీ చేయడం కోసం నాడు ఉండబడేటువంటి చంద్రబాబు నాయుడు సర్కార్కి అమ్ముడు పోయినటువంటి దొంగవు నువ్వు కాదా? బహుజనుడు అయినటువంటి మారోజు వీరన్నను పొట్టన పెట్టుకున్న చరిత్ర నీది కాదా? ఒక్కసారి తెలంగాణ సమాజానికి ఇలా నువ్వు సమాధానం చెప్పాలి. సిద్ధేశ్వర్ అనేటువంటి ఒక కొవ్వొట్టును పట్టుకొని ఆ కొవ్వొట్టును లొంగబరుచుకొని బహుజన బిడ్డ అయినటువంటి మారోజు వీరన్న పుట్టబెట్టుకున్నటువంటి నీచ చరిత్ర ఒక నరరూప అంతకునివి నువ్వు ఈరోజు మేధావి అనేటువంటి ముసుగేసుకొని కవిత గారి పైన విమర్శలు చేస్తే తెలంగాణ జాగృతి చూస్తూ ఊరుకుంటుందా? ఒకసారి సమాధానం చెప్పాలి. భారత సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీగా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రాము నీకు పరిచయం చేస్తే ఈరోజు కొవ్వొట్టు సిద్ధేశ్వర్ను పెట్టుకొని నువ్వు మారోజు వీరన్నను చంపించింది వాస్తవం. దీనిపైన ఎట్లాంటి ఆ రోజున భారత కమ్యూనిస్టు పార్టీ కూడా 2001 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో నీ పైన పత్రికా సంబంధించినటువంటి ప్రెస్ నోట్ కూడా ఆ రోజున వారు రిలీజ్ చేసిళ్ళు. ఈ పాపం ముట్టగట్టుకుందుకు నువ్వు కదా. ఇవాళ నేను కేసీఆర్ కుటుంబ సభ్యునిగా నేను మాట్లాడితే కవిత రాజకీయ భవిష్యత్తు ఆగమవుతుంది, నేను నోరు మూసుకుంటానంటావా? 2008లో పార్టీ కష్టంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం రాకముందుకు సమైక్య రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తే ఆ ఉప ఎన్నికలలో పార్టీ నుంచి తప్పుకొని పోయి పార్టీ కష్టంలో ఉన్నప్పుడు వివిధ సమైక్య పార్టీలకు అమ్ముడు పోయినటువంటి నువ్వు దేవేంద్ర గౌడ్తో నవ తెలంగాణ పార్టీ పెట్టించినట్టు దుర్మార్గులు నువ్వు కదా. నవ తెలంగాణ పార్టీ కూడా మొత్తం బొందబడిపోయిన తర్వాత అది కూడా నీరుగారిపోయిన తర్వాత కపిలవాయి దిలీప్ కుమార్ను తీసుకొని తెలంగాణ విమోచన సమితి అనేటువంటి పార్టీని నిర్మాణం చేసినటువంటి దుర్మార్గులు నువ్వు కదా. నీకు కూడా ఒక బిడ్డ ఉంది కదా, నీ బిడ్డ ఎట్లా పెళ్లి చేసుకుందో మాకు తెలియదా? ఇలా వ్యక్తిగత విమర్శలకు పోయేటువంటి కుసంస్కారం మా అధ్యక్షురాలు మాకు నేర్పలే. ఒక ఆడపిల్ల మీద మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త, పర్సనల్గా మాట్లాడాల్సిన పరిస్థితి కనుక వస్తే నువ్వు ఏ చర్చలో కూర్చున్నా తెలంగాణ జాగృతి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఒక గెరిల్లా తరహా ఉద్యమాలు చేసినటువంటి బిడ్డలం, ఉద్యమ ఉగ్గుపాలు తాగినటువంటి బిడ్డలం, సర్దార్ సర్వాయి పాపన్న సమ్మక్క సారక్క రాణి రుద్రమాదేవి చాక లైలమ్మ పౌరుషాలం పునిపుచ్చుకున్నటువంటి బిడ్డలం. ఏ చర్చలో నువ్వు కూర్చుకున్నా గుంజి బయటికి గుంజిని నీకు చెప్పు దెబ్బల పాలు చేసేటువంటి విధంగా తెలంగాణ జాగృతి ఖచ్చితంగా కంకురబద్దులై పనిచేస్తాం. తస్మత్ జాగ్రత్త విప్రకాశ్ అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇవాళ రామన్న గారిని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తాను. ఒక మేధావి ముసుగులు వేసుకొని పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి, కేసీఆర్ గారిని ఎప్పుడు గెలిచిండో కూడా తెలియనటువంటి వ్యక్తి ఈరోజు వివిధ ఛానళ్ళలో కూర్చొని సొంత చెల్లె తోబుట్టు మీద ఇట్లాంటి జుగుప్సాకరమైనటువంటి అంశాలను మాట్లాడుతుంటే, వ్యక్తిగతమైనటువంటి అంశాలను మాట్లాడుతుంటే రామన్న నీకు కొంచెమన్నా పద్ధతిగా అనిపిస్తూ ఉందా? బయట ఆడపిల్లలను ఎవరో కిడ్సైడ్ చేస్తేనే మనం రగిలిపోతాం. అట్లాంటి బిడ్డలం మనం, తెలంగాణ బిడ్డలం. ఇలా సొంత చెల్లెపైన అట్లాంటి అవాకులు చివాకులు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి పైన ఇంత దుర్మార్గంగా అతను ప్రవర్తిస్తుంటే మీరు తన నోరుని ఎందుకు కట్టడి చేస్తలేరు రామన్న? ఒక ఆడపిల్ల ఏమడిగింది రామన్న? మీరు జాగ్రత్తగా ఉండండి అన్న, నాన్నని జాగ్రత్తగా కాపాడుకోండి అన్న అని చెప్పేసి అడిగింది. కాళేశ్వరంలో జరిగిన అవినీతి నా నాయనకి ఈ టైంలో ఈ వయసులో అవసరమా అని అడిగితే ఆడపిల్ల పైన ఇంత దుర్మార్గంగా మాట్లాడిస్తుంటే సొంత తోడబుట్టిన అన్నగా నువ్వు మాట్లాడకపోవడం మా అందరు కూడా బాధ అవుతుంది రామన్న. దయచేసి దాని పరంగా ఒకసారి ఆలోచన చేయని చెప్పేసి ఇలా రామన్నని కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఇమాన్షు నీ సొంత కొడుకన్నా తన పైన బాడీ షేమింగ్ ఆ రోజున ఆరోపణలు చేస్తే నీ మనసు ఎంతో గాయపడింది. ఈరోజు నీ రక్తం పంచుకున్న చెల్లెన్నా, నీకు రాఖీ కట్టిన చెల్లె, నీ తోడబట్టిన రక్తం అన్నా, ఆ యొక్క ధీరవనిత పైన ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడన్నా నీ నోరు పెకలకపోతే ఎందుకన్నా? ఇలా తెలంగాణ యావత్ సమాజం కూడా దీన్ని గ్రహిస్తూ ఉందన్నదన్నా. దయచేసి దీని పరంగా రామన్న మీరు కూడా ఆలోచన చేయాలి. ఇలా ఇంకా వి ప్రకాష్ గురించి మాట్లాడదలుచుకుంటే, వి ప్రకాష్ లాంటి దుర్మార్గుడు తెలంగాణ ప్రాంతంలో ఉండబడేటువంటి సామాన్య మధ్యతరగతి కుటుంబాలను కూడా మొత్తం చిరిమేసే విధంగా క్వాంటమ్ లాంటి బిజినెస్, MLM సంబంధించిన మార్కెట్ విషయంలో, అదేవిధంగా ఆమ్వే లాంటి సంబంధించినటువంటి బిజినెస్ల విషయంలో అన్నిట్లో కూడా తను
తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసేసి సామాన్య మధ్యతరగతి కుటుంబాలను మోసం చేసినటువంటి నీచ చరిత్ర ఇవాళ ఎవరికన్నా ఉందంటే అది వి ప్రకాష్కు ఉన్నది అనేటువంటిది ఇవాళ తేటతెల్లమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. వి ప్రకాష్, ఇప్పటికైనా నీ నోరు అదుపులో పెట్టుకో. ఒక ఆడబిడ్డ మీద మాట్లాడేటప్పుడు నీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే మాత్రం తెలంగాణ జాగృతి కార్యకర్తల చేతిలో మాత్రం నీకు భంగం తప్పదు. భౌతిక దాడులకు కూడా ఏమాత్రం వెనకాడమని చెప్పేసి వి ప్రకాష్ని ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి పక్షాన హెచ్చరిస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై కవితక్క, జై కవితక్క, జై జాగృతి. ఖబర్దార్ వి ప్రకాష్, ఖబర్దార్ వి ప్రకాష్, ఖబర్దార్ వి ప్రకాష్.